తెలుగు మీడియా దౌర్భాగ్యం ప్రత్యేకించి ఒక వర్గం వాళ్ళు చూస్తుంటే నవ్వు వస్తుందన్నమాట. మనకి నచ్చనవాడిని లేదంటే మనం ఎవరినైతే నిందితుడిగా భావిస్తామో వాడి క్యారెక్టర్ అసాసినేషన్ దీనికి ముందే అనుకుంటా డిప్యూటీ సీఎం గారు కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా ఊరుకోమని. మరి ఇప్పుడు అరెస్ట్ అయినంత మాత్రాన రావణ్ నిజంగానే ఒక లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిలాగా నిన్న మధ్యాహ్నం నుంచి తెగ తాపత్రయపడుతున్నారన్నమాట. ఒక వ్యక్తి తాలూకు ఫోన్లో ఉన్న వీడియోలని వీళ్ళు చూశారా? ఎలా చూశారు? ఫస్ట్ మనం ఒకటి ఆలోచించాలి కదా, ఆ వీడియోలు ఎలా వస్తాయి బయటికి? ఎవరిచ్చారు? సిట్ అధికారులు ఏమైనా ఇచ్చారా? లేకపోతే వీళ్ళ దగ్గరికి ఎవరన్నా వచ్చేసి బాధపడ్డారా? ఇప్పుడు బాధిత యువతులు కనుక ఎవరైనా ఉంటే తమను గనక సంప్రదిస్తే కేసులు పెట్టే విషయంలో కూడా ఆలోచిస్తున్నాము అంటే నెక్స్ట్ అదే ఇక ఎవరో ఒక లేడీ వస్తుంది, ఆ లేడీ వచ్చి ఇదిగో ఈ వ్యక్తి నా మీద ఇలా చేశాడు అలా చేశాడు అని ఆరోపణలు వస్తాయి. నెక్స్ట్ పర్వం అదే అనుకుంటున్నాను నేను. మరి ఒక వ్యక్తిని మేము ఎందుకు అరెస్ట్ చేసామంటే వాడు ఇంత చెడ్డవాడు అని నిరూపించడానికి ఎందుకింత తాపత్రయం? కోర్టులు ఉన్నాయి కదా, అంత మాత్రం చేత ఇలా ఇది అంతెందుకు? మనలాగా మాట్లాడే ప్రతివాడు మంచోడు అని ఎవరు నాకు చెప్తున్నాడు. లైంగిక వేధింపులు పాట పాడాడు, హోటల్ గదిలో ఏకాంతంగా ఉండటం చూసి వెకిలిగా వ్యవహరించాడు. ఎవడిలోని ఎంత వెకిలితనమో వాళ్ళ మొబైల్స్ తీసి చూస్తే కదా తెలిసేది. ఇది రాశాడు కదా, ఈ స్టోరీ రాసిన వ్యక్తి తాలూకు ఫోన్ తీయండి, ఎన్ని రహస్యాలు ఉంటాయో. మనకి రాంగోపాల్ వర్మ చెప్తా ఉంటాడు ఎప్పుడొకటి, ఏది ప్రతి వాడి మొబైల్లో వాడి వైఫ్కి తెలియని కొన్ని రహస్యాలు ఉంటాయి అని వర్మగారు చెప్తూ ఉంటారు. అది 100% వాస్తవం. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయనకు తెలిసిన బాగా ఒక నటుడు తన ఫోన్లోంచి కొంతమందికి మెసేజ్లు పంపిస్తే లేడీస్కే వాళ్ళు ఇచ్చిన రిప్లైలు ఇవన్నీ డిలీట్ చేసాడు, కానీ దొరికిపోయాడంట. ఎందుకు? అప్పట్లో టెక్స్ట్ మెసేజ్లు ఉండేవి కదా, అవుట్ బాక్స్లో ఉండేదంట డెలివరీ మెసేజ్లు. అది చూసి కొంప కొల్లేరైంది, వాడి భార్యతో వాడికి బాగా గొడవ అయింది అని చెప్తుంది. అట్లానే ప్రతి మొబైల్లో ఉంటాయి వీడియోలు, ఖచ్చితంగా ఉంటాయి. మీరు తీసి చూడాలి, టైం వచ్చింది కదా అనేసి. అంటే మీరు ఎవరినైతే ఈ రావణ్ పేరుతో యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయో అతన్ని ఫాలో అయ్యారో అతను ఎలాంటి దుర్మార్గుడో తెలుసా, దుష్టుడో తెలుసా, రాసలీలలు చేశాడు తెలుసా, లైంగిక వేధింపులకి గురి చేశాడు తెలుసా అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. ముద్ర వేసేయటం, అందువల్లనే అరెస్ట్ చేశారులే అని బయట వాదించే వాళ్ళకి మద్దతుగా ఈ కథనాలు తయారవుతాయి. మనం మాత్రం జగనాలని ఉద్ధరించడానికి బయలుదేరతాం ఇతరుల కొంపల్లో, వాళ్ళ సంసారాల్లో. ఏది వాళ్ళకి ఇతన్ని తప్పితే ఇక వేరే దిక్కు లేదు అన్నట్లుగా ఒక అద్భుతమైన న్యాయమూర్తులుగా బయలుదేరే వాళ్ళ ఇళ్లలో కొంపల్ని సాఫ్ చేద్దామని ట్రై చేస్తాం. ఈ గొప్ప కథకులే. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు తెలుసు. ఎంగిలి ప్లేట్లు అనగానే గుర్తొస్తుంది మీకు, ఎందుకులే ఆ పదం వాడటం అని చెప్పేసి వాడలేను నేను అంతా. ఏం చేయాలి వీళ్ళందరినీ? గురువింద గింజలు అంటే తెలియని వాళ్ళకి ఇదిగో నాన్న ఇలా బిహేవ్ చేస్తే గురువింద గింజలకు కనుక మనుషుల రూపం ఇస్తే అని అనిపిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో చీకటి కోణం ఉంటుంది. రాత్రి అయితే నిద్రలేచే మృగాలు కొన్ని ఉంటాయి ఎవ్వడికి లేవని చెప్పరు. ఒకవేళ అలా చెప్తే చూపిస్తే సంతోషం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒకలానే ఉండదు కదా. మనం మంచి వాళ్ళని కానంత మాత్రాన ఎవడు మంచోడు ఉండడు అని చెప్పడానికి లేదు. బట్ అయితే ఏంటంటే నువ్వు ఆశించకు, 100% పర్ఫెక్షన్ అనేది ఆశించదు ఎవరి దగ్గర, మగాళ్ళ దగ్గర నుంచి అసలే ఆశించదు. ఇది ఓకే. ఈ కోణం రావణ్ దుర్మార్గుడు, పేరుకు తగినట్లే వేధించేవాడు, పేరుకు తగినట్లే లోపరుచుకునేవాడు, బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇవే నెక్స్ట్ వచ్చేవి, ఇవే అదే ఆరోపణలు. అదే ఈ న్యూస్ ప్రెజెంటర్ మీద వస్తే ఎంత నానా హంగామా చేసేది. నా మీద చేస్తారా ఆరోపణలు? ఇక మీ జీవితం అయిపోయింది, కేసులు పెడతా, సైబర్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చే ఆయన రంకెలేసాడు కదా ఒక ఆయన. ఏమైంది ఆ కేసు? ఏమైంది? అంత ఎందుకు? మన మీడియా గోముఖ వ్యాఘ్రాలు చేసే పనేంది? ఎంతమందిని వేధించారు లైంగికంగా తెలిసే ఉంటుంది కదా. అందులో చేసే వాళ్ళకి వాళ్ళ సహచరులకి అందరికీ తెలుసు. కానీ మనం మాత్రం నీట్గా ఒక మంచి ముసుగేసుకొని వచ్చేసి శుద్ధపూసలు వెన్నపూస కనుక మనం అటు ఇటు తక్కడేసి చూస్తే ఇంత స్వచ్ఛత ఎక్కడి నుంచి వచ్చిందబ్బా?
ఇంత స్వచ్ఛత ఎక్కడి నుంచి వచ్చింది, నిర్మా సోప్తో ఉతికారా అన్నట్లుగా ఉంటారు బయటికి కబుర్లు చెప్పడంలో. ఎవరినైనా తీసుకోండి, నువ్వు ఇంకొకటి మీద ఏలెత్తి ఇలా చూపించేటప్పుడు 3 ఏళ్ళు మీ వైపు ఉంటాయి. అందుకే ఆ గిల్టీనెస్ వీళ్ళ మొహాల్లో కనపడుతుంటుంది, అప్పుడప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది. మీ టూ అనేది ఒకటి వచ్చింది కదా అప్పట్లో, నన్ను వేధించారు లైంగికంగా అనే సినిమా ఇండస్ట్రీలో. ఆ సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా అనబడు దరిద్రపు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్లో ఎండీలు, చైర్మన్లు, వాళ్ళు చేసిన వేధింపులు, అవి కూడా ఎక్కడ గతంలో యాంకర్లుగా పనిచేసి అమెరికాలో, లండన్లో స్థిరపడినటువంటి యువకులు బయటకు వచ్చి చెప్తారేమో అని వణికిపోయి సచ్చారు. అంటే మన ఉద్దేశం ఇప్పుడు ఈ రావణ అనే కుర్రాడు కనుక నిజంగానే నన్ను వేధించి ఉంటే దానికి శిక్ష అనుభవిస్తాడు, అందులో సందేహమే లేదు. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది అని రాసలీలలో బయటపడటంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎవడు షాక్ తిన్నాడు? నువ్వు చూసావు, ఆవిడ షాక్ తింటా పక్కనే ఉంది. నీకు ఎలా తెలిసింది? ఆ వెంకటేష్ నాయుడు తాలూకు ఫోటోలో అప్పట్లో లిక్కర్ సేల్స్ కేసులో డబ్బు కట్టలో ఉన్న వీడియో బయటపడింది అన్నాడు. ఎట్లా బయటపడింది? అతనిదే యాపిల్ ఫోను. ఎవడిచ్చాడు మీకు? ఎవడిచ్చాడు? పోలీసులే ఇచ్చారా? ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చారా? అట్లానే ఈ సమాచారం కూడా ఎవడికి తెలిసింది అంటే, మనం రచన వండుతూ పోతాం స్టోరీలు, చివరాఖరికి వచ్చేసరికి అసలు ఇలాంటి దుర్మార్గుడిని ఎలా బతకనిచ్చారు ఇన్ని రోజులు అని కొంతమంది చేత అది కూడా మళ్ళీ మనం అనిపించేసి అమ్మయ్య టాస్క్ కంప్లీటెడ్ అనుకుంటారన్నమాట. మీకు నచ్చినంత మాత్రాన, మీకు నచ్చిన లీడర్లను తీసినంత మాత్రాన అతను ఎదవైపోదు. బేసికల్గా ఎదవైతే ఆ ఎదవతనం ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఇన్ని రోజులు ఏ వరి గడ్డిలో కలుపు పీకారు కదా, ఇలా ఆలోచించాలి కదా, మర్యాదపూర్వకంగా ఆలోచించాలి మళ్ళీ. లేదంటే చూశారు సార్, మమ్మల్ని తిట్టారు సార్, పెట్టేసేయండి సార్ ఏదో ఒక కేసు అంటారు. ఏంటిది? ఎంతమంది మీద పెడతారు? నిన్న ఎవరో ఒక పెద్ద ఆయన జుట్టు మూడేసేసుకొని గడ్డం అదంతా ఒక సాధువు సన్యాసి ఆ గెటప్లో ఉన్నాడు అక్కడ. విజయ బిహార వర్మ ఏదో సంథింగ్ పేరు కూడా గుర్తులేదు. ఎంత చక్కగా మాట్లాడాడంటే నేను అట్లా మాట్లాడదాం, అట్లా ట్రై చేద్దాం అనిపిస్తుంది. బట్ ఎవరి బేసిక్ ఇన్స్టింక్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన ధోరణి, ఎవరి భావ ప్రకటన శైలి అవి వేరుగా ఉంటాయి. మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నంత మాత్రాన వాళ్ళని వదిలేస్తారనే ఉండదు. వాళ్ళకి అర్థం వస్తే ఎవరి మీదైనా కేసులు పెడతారు. ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. అయితే ఈ వ్యక్తిత్వ హననాల గురించి లెక్చర్లు ఇచ్చేవాళ్ళు అవతల వాళ్ళ మీద చేసేది ఏమంటారు? అందుకనే కదా తెలంగాణలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఎలాంటి భాషలో, అంటే భాష మంచిదే, ఎంత తీవ్రంగా విరుచుకుపడుతున్నారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొన్ని పరిణామాల మీద తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు మీరు ఏంటిది ఆంధ్ర అంటూ ఎందుకు ఇలా తిడుతున్నారు అనిపిస్తుంది, అనాలనిపిస్తుంది. మళ్ళీనేమో వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టే కదా అనిపిస్తుంది. వ్యక్తిత్వ హననాలు మనం చేస్తూ ఇంకొకరికి చెప్తే ఎలా? ఇది నాకు అనిపించింది.